హాయ్ అండి, చాలామంది డిటర్జెంట్ లిక్విడ్ pH లెవెల్ చెక్ చేసే విధానం చెప్పమంటున్నారు. ఇదే pH లెవెల్ పేపర్ చెక్ చేసేది. ఇది చెప్పే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నేను ఇలాంటివి చాలా చెప్తాను. బిజినెస్ ఐడియాకి సంబంధించి ఇవి చాలా డబ్బులు తీసుకొని అని చెప్పరు. నేను ఫ్రీగా చెప్తున్నా. pH లెవెల్ ఫుల్ డీటెయిల్స్గా చూడండి. పాత వీడియోలో ఉంది, ఇది పూర్తి వీడియో. ఓన్లీ నేను ఇందులో pH లెవెల్ గురించి మాత్రమే చెప్తాను. చూడండి. ఓన్లీ బోర్ వస్తుంది అనుకోకండి, చూడండి. క్లియర్గా తెలుసుకోవాలంటే చూడండి. స్లర్రీ, ఇది క్యాస్టిక్ సోడా, వాటర్. బాగా మిక్స్ చేయాలి. చూడండి, pH లెవెల్ పేపర్తో చెక్ చేస్తున్నాను. చిన్న పీస్ తీసుకున్నాను. చూడండి, బ్లూ కలర్ వచ్చింది అంటే క్యాస్టిక్ వాటర్ ఎక్కువైంది. చూడండి, బ్లూ కలర్ వచ్చిందంటే కాస్టిక్ వాటర్ ఎక్కువైంది కెమికల్స్లో. నేను స్లర్రీ పోయాలి, కానీ మళ్ళీ నేను కాస్టిక్ వాటరే పోసాను. మళ్ళీ చెక్ చేస్తే ఏమొస్తుందో చూడండి. చూడండి, మళ్ళీ ఫుల్ బ్లూ వచ్చింది. చూడండి, అంటే కాస్టిక్ వాటర్ ఎక్కువైంది. అయితే ఇప్పుడు మనం స్లర్రీ వేసుకోవాలి. బ్లాక్ కలర్లో ఉన్న స్లర్రీ వేసుకోవాలి. ఈ స్లర్రీ వేసుకోవాలి. కాస్టిక్ వాటర్ ఎక్కువైతే బ్లూ వస్తుంది, స్లర్రీ ఎక్కువైతే రెడ్ వస్తుంది. చూడండి, మళ్ళీ చెక్ చేస్తాను. బాగా మిక్స్ చేసుకోవాలి. నురుగు లేని దగ్గరే పెట్టాలండి. నురుగు తీసేయాలి, ప్లేట్తో తీసేయాలి. నేను తీయలేదు. నురుగు తీసేస్తే మంచిగా. చూడండి, మళ్ళీ యాసిడ్ స్లరీ ఎక్కువైంది. బ్లాక్ కలర్ది రెడ్ వచ్చింది. ఇది ఎక్కువైంది స్లరీ. మళ్ళీ కాస్టిక్ వాటర్ కొంచెం వేసుకోవాలి. ఇది ఎక్కువైంది. ఇప్పుడు కాస్టిక్ వాటర్ వేసుకుంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ pH లెవెల్ తోటి చెక్ చేసుకోవాలి. నురుగు ప్లేట్తో తీసేయండి. ఏదన్నా కప్పు తోటలో ప్లేట్ తోటలో తీసేసి ప్లెయిన్ వాటర్ ఉన్న దగ్గరే pH లెవెల్ ఉంటుంది. నురుగులో పెడితే కరెక్ట్ రాదండి. చూడండి, ఇది 1, 2 చెక్ చేసిన కటింగ్ పేపర్స్. అది స్లర్రీ ఎక్కువైతే రెడ్ కలర్ వస్తుంది, కాస్టిక్ సోడా ఎక్కువైతే బ్లూ కలర్ వస్తుంది. మీరు చూసుకొని ఈక్వల్గా పోసుకోండి. అయితే చూడండి, ఇప్పుడు లాస్ట్ చెకింగ్ ఈక్వల్గా ఎల్లో కలర్. మనం ఏదైతే pH లెవెల్ పెడుతున్నామో సేమ్ కలర్ రావాలండి. ఇప్పుడు నేను ఎల్లో కలర్ pH లెవెల్ పేపర్ పెట్టాను కాబట్టి ఎల్లో కలర్ వచ్చిందంటే 2 కెమికల్స్ సరిపోయినాయి. యాసిడ్ స్లర్రీ, ప్లాస్టిక్ సోడా సరిపోయినాయి. ఇప్పుడు కతిమ్ ఐటమ్స్ వేసుకోవాలండి. నా పాత వీడియో ఇందులోనే ఛానల్లో ఉంటుంది, చూడండి. డిటర్జెంట్ లిక్విడ్ తయారు చూడండి. ఇప్పటికీ pH లెవెల్ తయారు చేసుకోవడం అయితే ఇంతే. ఆ వీడియోలో pH లెవెల్ తయారు చేసేది పెట్టలేదు. ఇంతటితో pH లెవెల్ చెకింగ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది. నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి.